ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ లో రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్, రెండేమో రెగ్యులర్. సరే, ఈ రెగ్యులర్ మంచిదా డైరెక్ట్ మంచిదా అనేది ఎవరి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఎవరికి ఏది ఇష్టమో అది ఇన్వెస్ట్ చేసుకుంటారు. బట్ నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను, ఈ మధ్య చాలా మంది డైరెక్ట్ నుంచి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి షిఫ్ట్ అవుతున్నారు, స్విచ్ ఆన్ అవుతున్నారు అంటే కూడా ఒక ఆర్టికల్ చదివాను ఒక బిజినెస్ మ్యాగజైన్లో. సో ఏంటంటారు ఈ మార్పు, ఎందుకు వచ్చింది ఈ మార్పు? యాక్చువల్గా ఏంటంటే నాకు మీకు నిజంగా ప్రాక్టికల్ కూడా జరిగింది అది. ఓకే. ఆర్టికల్ మనం చదివింది ఒకటి, మనం ప్రాక్టికల్ గా జరిగింది. మన రాఖీ పండుగ జరిగింది. సో రాఖీ పండుగ రోజున బావగారు అక్క కలిశారు కట్టడానికి రాఖీ. సో అక్కడ ఏంటంటే మనకి బావగారు బావమది కలిసినప్పుడు జనరల్ గా డిస్కషన్ వస్తుంది దేని దాని మీద లంచ్ టైంలో. సో లంచ్ చేస్తున్నప్పుడు బావమది అడిగాడు బావగారిని, బావగారు మీరు పెడుతున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో అంటే, పెడుతున్నానమ్మా 3 ఏళ్ళ నుంచి పెడుతున్నా అని చెప్పాడు. అయితే ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే, నాకు ఒక అడ్వైజర్ ఉన్నాడు, అతని దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పారు. అప్పుడు అంటే బావమది అన్నాడు, అదేంటి బావగారు అలా అడ్వైజర్ ద్వారా చేయకూడదు, మీరు చేస్తే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా నష్టం జరుగుతుంది, లాంగ్ రన్ లో ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది అని చెప్పాడు. అయితే బావగారు అన్నారు, అదేంటి నాకు అంత ఐడియా లేదు దాని గురించి, నాకు తెలుసు, బట్ ఏంటంటే అడ్వైజర్ ద్వారా వెళ్తే మనకి లాభం ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, అయితే నీ పోర్ట్ఫోలియో చూపించమని చెప్పారు. అయితే ఈ బావమరిది ఎవరైతే డైరెక్ట్ ప్లాన్ లో చేస్తున్నారో ఆయన పోర్ట్ఫోలియో తీసుకొస్తే అందులో క్వాంట్ స్మాల్ క్యాప్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఎస్బీఐ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ ఫండ్స్ రకరకాలుగా ఉన్నాయి, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్స్ అని ఏవో ఉన్నాయి. సో మొత్తం సిఏజర్ చూడు అన్నాడు. చూస్తే 29% దాకా ఉంది. అయితే నా పోర్ట్ఫోలియో చూస్తా అని చెప్పి బావగారు ఆయన పోర్ట్ఫోలియో తీస్తే 36% సిఏజర్ ఉంది. అసలు డిఫరెన్స్ లేదు. అదేంటి బావగారు ఎంత రేట్ వచ్చింది మీకు అన్నాడు. అవును, నా దగ్గర ఫండ్స్ చూడు అన్ని, అందులో ఎస్బీఐ లేదు, క్వాంట్ లేదు, చెప్పి నిప్పాన్ లేదు, ఆ ప్లేస్ లో బంధన్, ఎడల్ వైజ్, మహీంద్రా మనీ లైఫ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో కాబట్టి మనందరూ థాట్ ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఏదైతే ఫండ్స్ పెట్టుకుంటామో అడ్వైజర్ కూడా అవే చెప్తాడు కదా, కాబట్టి మనం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనుకుంటాం. కానీ అడ్వైజర్స్ అసలు అల్టిమేట్గా డిఫరెంట్ అంటారండి. అడ్వైజర్స్ ఇచ్చే ఫండ్స్ వీళ్ళు ఇమాజిన్ కూడా చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఏదో మనకు కోల్డ్ కాఫ్ వచ్చింది, జ్వరం వచ్చిందంటే క్రోసిన్ వేసుకుంటాం. డాక్టర్ క్రోసిన్ ఇవ్వడు, స్టెథోస్కోప్ పెట్టి టెస్ట్ చేసి ఒక ఇంజెక్షన్, ఒక యాంటీబయాటిక్ రాస్తాడు, మన ఈవినింగ్ సెట్ అయిపోతుంది. సో అట్లాగే అడ్వైజర్స్ కూడా వాళ్ళకు సపరేట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఎట్లాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు కోటీసులు అవుతారు అని చెప్పి. సో దాని ప్రకారం ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటారు డైరెక్ట్ ప్లాన్స్ లో వాళ్ళు, మనకి వాల్యూ రీసెర్చ్ ఉంది కదా, అలాగే మనీ కంట్రోల్ ఉంది కదా, అలాగే ఈటీఏ మనీ ఉంది, వీటిల్లో కనుక మనం చూసి 5 స్టార్ రేటింగ్ ఫండ్స్ ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటారు. కానీ ఆ 5 స్టార్ రేటింగ్ రిటర్న్స్ ఫండ్స్ ఉంటాయో వాటిని అడ్వైజర్స్ రికమెండ్ చేయరు. బాంబేలో ఎవరైతే నెంబర్ 1 అడ్వైజర్ ఉన్నాడో ఆయన ఒక ఫండ్ రికమెండ్ చేస్తాడండి, నేను చెప్తాను, డిఎస్పీ స్మాల్ క్యాప్ రికమెండ్ చేస్తాడు ఆయన. సో డిఎస్పీ స్మాల్ క్యాప్ అని మీరు గూగుల్లో కొట్టండి, ఇవాళ మనీ కంట్రోల్ 1 స్టార్ రేటింగ్ ఇచ్చింది, వాల్యూ రీసెర్చ్ 1 స్టార్ రేటింగ్ ఇచ్చింది, ఈటీ మనీ కూడా 1 స్టార్ రేటింగ్ ఇచ్చింది. సో ఎవరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వని ఫండ్ ని ఒక టాప్ మోస్ట్ అడ్వైజర్ బాంబేలో రికమెండ్ చేస్తాడు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ 5 స్టార్ కాదు ఉండాల్సింది, నువ్వు తీసుకున్న నాటికి ఎప్పుడైతే 2035లో విత్డ్రా చేస్తావో, 2040లో నువ్వు తీసుకుంటావో ఆ రోజు 5 స్టార్ ఉండాలి, ఈ రోజు 5 స్టార్ లాభం లేదు. సో కాబట్టి డైరెక్ట్ ప్లాన్స్ లో వాళ్ళందరికీ తెలియక, ఇట్లాంటివన్నీ మెడికల్ తెలియక, ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ లేక వాళ్ళు కోల్పోతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్ లో ఏంటంటే మనకి చాలా వెల్త్ క్రియేట్ అవుతుందండి. వెల్త్ క్రియేట్ అవుతుంది, 1 crore వస్తుంది. కానీ ఆ 1 crore ఒక 15 years తర్వాత చూస్తే దాని వాల్యూ 35 lakhs ఉంటుంది. దాన్ని మనం ఎస్ఎల్పీ కింద మారిస్తే మనకి నెలకు వచ్చేదంతా అంటే చాలా తక్కువ, 18,000 వస్తుంది. సో కాబట్టి ఏంటంటేనండి, మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ ప్లాన్స్ లో అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫండ్స్, అవి వాళ్ళు ఖచ్చితంగా రికమెండ్ చేయరు. వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది, అధికంగా రిటర్న్స్ వస్తాయని చూస్తారు. సో ఇక్కడ మనం రూపాయి నష్టపోతున్నామని ఆలోచిస్తుంది తప్ప, అక్కడ సిఏజర్ లో 5-6% కోల్పోతున్నామని చూడట్లా. సో కాబట్టి ఎవరైతే అధిగ్రహిస్తారో వాళ్ళకి రిటర్న్స్ అయితే బాగా వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకి మోర్ ఓవర్ ప్రతి ఫండ్ లో కూడా మీరు కనుక చాలా మంది చేసే పెద్ద ప్రాపర్టీ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ లో పెడతారండి. అవి మన రిటర్న్స్ తినేస్తాయి. ఒక పక్క ఏమో ఎస్బీఐ స్మాల్ క్యాప్, నిప్పాన్ స్మాల్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్ లాంటివి తీసుకుంటారు, ఏవైతే హై రిటర్న్స్ ఇస్తాయో మళ్ళీ నిఫ్టీ 50 వేస్తారు. ఇదేమో
చాలా తక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్. యావరేజ్ అయిపోయి చూడండి, యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ అని 2 రకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్ అంటేనేమో మనకి మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ వచ్చి యాక్టివ్ ఫండ్స్. ఇండెక్స్, ETF వచ్చి ప్యాసివ్ ఫండ్స్. చాలా మంది తెలియక 2 పడవల మీద కాలేస్తారు. మన పెద్దవాళ్ళు ఎత్తుంటారు, అరే 2 పడవల మీద కాలేకురా, ఏదో ఒకదాని మీద తినగా ఉండని. ఇప్పుడు ఏమో యాక్టివ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, ప్యాసివ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల అధికంగా పోర్ట్ఫోలియో డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ వాళ్ళు తెలియక తప్పులు చేస్తుంటారు. సో చాలా మంది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అలాగే డిఫెన్స్ ఫండ్స్ కావచ్చు, అలాగే థెమెటికల్ ఫండ్స్ చాలా వచ్చాయి, పవర్ అని. సో ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మా ఎక్స్పర్ట్స్ మేము ఏమైతే ఉంటామో గతంలో చూసాం వాటన్నిటిని, టెస్ట్ చేసాం మేము. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా 3 years రిటర్న్ రావచ్చేమో కానివ్వండి, లాంగ్ రన్ లో రిటర్న్స్ పడిపోతాయి. అవి మైనస్ లో వెళ్ళినా కూడా ఆశపోకర్లా. సో మేము అలాంటివన్నీ ఆపేస్తాం, ఇలాంటి చేయకండి, ఇది చేయకండి, ఇవి చేయకండి అని చెప్పి ఆపుతాం. సో రెగ్యులర్ ప్లాన్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మంచి ఫండ్స్ ఇవ్వడమే కాకుండా ఒక అన్వాంటెడ్ ఫండ్స్ ని మేము ఎలిమినేట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి రిటర్న్స్ అధికంగా లాభాలు వస్తాయి. ఇప్పుడు చాలా మంది చూడండి మాకు కాల్ చేస్తారు, కాల్ చేసి సార్ మాకు ఒక మంచి ఫండ్స్ చెప్పండి, ఒక 3 funds చెప్పండి, ఒక 4 funds చెప్పండి అంటారు. మీరు ఎందుకు అడుగుతున్నారు అంటే యూఆర్ ఆన్ ద లాంగ్ ప్లాట్ఫామ్. మీకు ఎవరైతే చెప్పారో జిరోదాలో అకౌంట్ ఓపెన్ చేయండి, ఏంజల్ లోన్లో అకౌంట్ ఓపెన్ చేయండి, హాప్స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేయండి, కురాప్లో అకౌంట్ ఓపెన్ చేయమండి అని ఎవరైతే సలహా ఇచ్చారో మీరు మంచి ఫండ్స్ వాళ్ళని అడగచ్చు కదా. మీరు మాకెందుకు కాల్ చేస్తున్నారు, మంచి ఫండ్స్ చెప్పండి, మంచి ఫండ్స్ చెప్పండి అని. అంటే మీరు తీసుకున్న ప్లాట్ఫామే రాంగ్ ప్లాట్ఫామ్. సో కాబట్టి ఏంటంటే లాంగ్ రన్ లో కూడా మనకు మంచి రిటర్న్స్ కావాలి అంటే ఒక ప్రాపర్ అడ్వైజర్ ద్వారా వెళ్తేనే రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి చాలా మంది చేసే అదే ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ డైరెక్ట్ ప్లాన్స్ లో మనకి ఏదో లాభం వస్తుంది అనుకుంటారు తప్ప ఈ డైరెక్ట్ ప్లాన్స్ వల్ల కలిగే ఒక సైడ్ ఆఫ్ కాయిన్ చూస్తున్నారు. రెండో సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే లాంగ్ రన్ లో వాళ్ళు చాలా CAGR నష్టపోతున్నారని తెలియట్లా. ఇప్పుడు మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి. సో సపోజ్ స్విమ్మింగ్ పూల్ లో మనకి ఎంత లోతుగా ఉందని తెలియాలంటే అందులో దిగిన వాడిని అడగాలి, బయట వాడిని అడిగి కాదు. ఇప్పుడు 2 కూర్చున్నారు, స్విమ్మింగ్ పూల్ లోపల ఉన్నాడు, బయట ఒడ్డున ఒకడు కూర్చున్నాడు. మనం లోపల నీళ్లు వేడిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయని అడగాల్సింది లోపల దిగిన వాడిని అడగాలి, బయట కూర్చున్నవాడు కాదు. సో ఎవరైతే ఇండస్ట్రీలో 20 సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, వాళ్ళని అడగాలి. చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతారు, బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పని ఒక ఫ్రెండ్స్ ని, లేకపోతే వాళ్ళ అంకుల్ని ఇలా అడుగుతుంటారు. సో అడుగుతాం వల్ల వాళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్ ఫండ్స్ కావు. చాలా మంది అడుగుతుంటారు ఫోన్ చేసి, ఏ ఫండ్ బాగుంది, ఏ ఫండ్ లో పెట్టచ్చు. కాబట్టి చెప్పడం కష్టం. ఇప్పుడు చూడండి మాకు రోజు 3-4 calls వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సండే సాటర్డే అయితే ఆల్మోస్ట్ 30 calls వస్తాయి, సార్ మంచి ఫండ్ చెప్పండి, మంచి ఫండ్ చెప్పండి అని. ఇప్పుడు ఒక పేషెంట్ అపోలోలో అడ్మిట్ అయ్యాడు అనుకోండి, అపోలోలో అడ్మిట్ అయిన పేషెంట్ యశోద హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ అడగకూడదు, సార్ నేను అపోలోలో అడ్మిట్ అయ్యాను మీరు మంచి చెప్పండి అని. సో ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యామో ఆ డాక్టర్ని అడగాలి. సో ఇక్కడ ఏంటంటే జరిగేది పొరపాటు ఇదేనండి యాక్చువల్గా. సో ఎప్పుడు కూడా మనం ప్రాపర్ గా మంచి అడ్వైస్ తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్తే మనకు నిజంగా వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం కనుక డైరెక్ట్ లో వెళ్ళి సొంతంగా ఇండెక్స్ ఫండ్స్, ETF ఫండ్స్ మీరు చూడండి గత 10 సంవత్సరాల్లో తీసుకోండి, టాప్ బెస్ట్ 5 funds తీసుకున్నా, 10 funds తీసుకున్నా అందులో ఇండెక్స్లు ఉండవు, ETF ఉండవు. సో కాబట్టి ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. డైరెక్ట్కి రెగ్యులర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దేంట్లో చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దేంట్లో చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి భవిష్యత్తులో, దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. మధ్యలో మంచి మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, టాపిక్ క్రిస్టల్ క్లియర్గా అర్థం కావడానికి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.